నమస్తే అందరికీ. నేను మీ కమల్ అండ్ నేను మీకు తెలిసే ఉంటుంది 2024 మిస్టర్ ఆంధ్ర బాడీ బిల్డింగ్ అండ్ మెన్స్ ఫిజిక్లో పార్టిసిపేట్ చేశాను అండ్ టైటిల్ విన్ అయ్యాను మెన్స్ ఫిజిక్లో. అండ్ 2024లో ఐసీఎంలో 3 గోల్డ్ మెడల్స్ అట్ ఎ టైం సాధించిన. ఓకే, సో ఈవేళ బ్లాగ్ వచ్చి మనం లాస్ట్ వీక్ సండే మనం మిస్టర్ ఆంధ్ర 38th ఈవెంట్కి వెళ్ళాము శ్రీకాకుళంలో. సో అక్కడ 2 కేటగిరీస్లో పార్టిసిపేట్ చేశాను. సో అక్కడ ఏ ప్లేస్ పడిందని మా బ్రదర్స్ చాలామంది అడిగారు. సో నేను అది వీడియో తీద్దాము బ్లాగ్స్ కొన్ని చేశాను, అన్నీ కొలాబ్ చేసి చేద్దామనే టైం దొరక్క సో చేయలేదు. సో ఫైనలీ ఈరోజు కొంచెం టైం దొరికింది. సో నేను దాని మీద వర్క్ చేసి కొంచెం వీడియో అయితే చేశాను. సో మీరైతే వీడియో తప్పకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడాలి, ఎందుకంటే ఆ వీడియోలో మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. బాడీ బిల్డింగ్లో మెన్స్ ఫిజిక్లో అండ్ బాడీ బిల్డింగ్లో ఎలాంటి జడ్జ్మెంట్ అయ్యింది అండ్ అట్ ద సేమ్ టైం అక్కడ పోజింగ్ ఎంత ఇంపార్టెంట్, అట్ ద సేమ్ టైం కండిషన్ కూడా ఎంత ఇంపార్టెంట్ అని నేను మీకు ఆ టోటల్ వీడియోలో మీకు చెప్తాను. సో డోంట్ మిస్ దట్ అవుట్. సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్ మై ఫిట్ మ్యానియక్ టీమ్మేట్స్. సో ఇవాళ 38th మిస్టర్ ఆంధ్ర షో ఉంది శ్రీకాకుళంలో. సో మేమైతే స్టార్ట్ అయ్యాం, నాతో పాటు మై బ్రో వర్మ ఉన్నాడు. సో మేమైతే విజయనగరం పోతున్నాం. విజయనగరంలో మా కోచ్ ఫిట్నాటీ ఆనంద్ బ్రోని పిక్ చేసుకొని అలాగ అటు నుంచి శ్రీకాకుళం వెళ్తాం. సో స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. సో ఫైనలీ డెస్టినేషన్కి అయితే చేరుకున్నాం. ఓకే, సో ఆ పక్కన ఆనంద్ కూడా ఏదో బ్లాక్ పడుతున్నాడు. ఆ భయ్య అయితే మనం పోటీకి రాలేము కానీ సో డెస్టినేషన్కి అయితే వచ్చేసాము. శివం చూసారు కదా, ఆ బైసెప్ చూసారు కదా, అంత లేకపోయినా ఏదో కొంచెం ట్రై చేద్దాం లోపలికి వెళ్ళి. ఓకే, సో లోపలికి వెళ్ళి మనం ఏమేమి ఉండాలో ఎంట్రీ చేయించుకొని అప్డేట్ ఇస్తాం మళ్ళా. చలో, సో ఎంట్రీ అయితే అయిపోయింది. సో మన ట్రంక్ నెంబర్ వచ్చి 197 చూసారుగా. సో 2 ఎంట్రీస్ ఇచ్చాను, ఒకటి మెన్స్ ఫిజిక్కి, ఇంకోటి ఓవరాల్ పోజింగ్ ఛాంపియన్ అంటే 2 కేటగిరీస్కి ఇచ్చాను. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. సీ యూ. సో ఆనంద్ బ్రో అయితే పోజింగ్ ఎక్సలెంట్గా చేస్తాడు. పోజింగ్లో కొన్ని టిప్స్ ఇచ్చాడు, ఆ పోజింగ్ అలాగ దింపేశాను. ఆనంద్ బ్రో, థ్యాంక్ యూ ఫర్ ది ఐస్ క్రీమ్ తింటున్నాను. బ్రోకి అయితే ట్యానింగ్ వర్క్ స్టార్ట్ అయింది. మన బ్రోకి ట్యానింగ్ వర్క్. ఆనందాన్ని ట్యాన్ చేస్తున్నాడు. ఆనందాన్ని హాయ్ చెప్పు, కుర్రాళ్ళందరికీ హాయ్ చెప్పేలాగా. సో ట్యానింగ్ అయ్యాక మన కండిషన్ అయితే ఇలాగ వచ్చింది, చూస్తున్నారు కదా. సైడ్ చెస్ట్ అదిని దద్దరిల్లిపోయింది. సో ఇది వచ్చి లైనప్ చూస్తున్నారు కదా, ఒక్కొక్కరు ఎలాగున్నారో చాలా గట్టిగా ఉన్నారు. 25+ ఎన్హాన్స్ బాడీ బిల్డర్ స్టేజ్ మీదకి ఒక్కసారే కనబడితే ఎలాగుంటుంది. అందులో మనం నాటీగా మధ్యలో అబ్బా, ఆ ఫీలింగ్, ఆ ప్రౌడ్ ఫీలింగే వేరు. సో ఇక్కడ నెక్స్ట్ పోజింగ్ విషయంకి వద్దాం. సో పోజింగ్ ఇది వచ్చి ఫ్రంట్ రిలాక్స్. సో ఫ్రంట్ రిలాక్స్లో కూడా చూసుకున్న మనం వే బెటర్ దెన్ ద అదర్. కండిషనింగ్ విషయంకి వస్తే సో నెక్స్ట్ వచ్చి సైడ్ క్వాడ్రంట్. ఇక్కడ సైడ్ క్వాడ్రంట్ అనగానే మనం నీట్గా అలాగా ప్రొఫెషనల్గా పొజిషన్ తీసుకొని నీట్గా సైడ్ క్వాడ్రంట్ చేస్తూ, ఇక్కడ చూడండి చాలామంది నా పక్కన ఉన్నాడు చూడండి, ఆ సైడ్ క్వాడ్రంట్ అంటున్నారు కానీ ఫ్రంట్ రిలాక్స్, మళ్ళీ ఫ్రంట్ రిలాక్స్ పొజిషన్లో ఉన్నారు. మిస్టేక్స్ అని నేను ఒక్కొక్కటి చెప్తుంటాను. నెక్స్ట్ క్వాడ్రంట్ టు యువర్ రైట్ అనగానే బ్యాక్ చూపించాలి. నన్ను కాపీ కొడుతూ మళ్ళా ఆ బ్లూ చూసారు కదా. నెక్స్ట్ అగైన్ క్వాడ్రంట్ టు యువర్ రైట్ అని అంటారు. సో అక్కడ మనం మళ్ళీ రైట్ సైడ్, మనకు రైట్ సైడ్ అనేది తిరగాలి. నేను సేమ్ రైట్కి తిరిగా, కానీ నా పక్కన ఉన్నాడు చూసారా, మళ్ళీ ఫ్రంట్ రిలాక్స్, అది రివర్స్లో. సో అక్కడ ఒక మిస్టేక్. ఓకే, క్వాడ్రంట్ టు యువర్ రైట్ అనగానే నేను రైట్కి తిరిగా, ఇక్కడ చూసారా లెఫ్ట్లో ఉన్న పర్సన్ ఫ్రంట్ రిలాక్స్లో ఉన్నారు. నెక్స్ట్ మళ్ళీ అగైన్ క్వాడ్రంట్ టు యువర్ లెఫ్ట్ అనగానే మళ్ళీ నేను నీట్గా లెఫ్ట్ తీసుకున్నా, అక్కడ కూడా సేమ్ మిస్టేక్. సో ఇలా మిస్టేక్స్ చేసిన వాళ్ళకి ఫస్ట్ తీసుకొచ్చి ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారు. మనకేమో వచ్చి టాప్ 3లో 3 అని ఇచ్చి మళ్ళీ అక్కడ రీరైట్ చేసి మళ్ళీ 4 అని ఇచ్చారు. అది ఎందుకో మనకు తెలియదు. సో నేనైతే అప్సెట్ అవ్వట్లేదు. ఈ లోకల్ బాడీ బిల్డింగ్ షోస్ ఇలానే ఉంటాయి, మనం ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని వెళ్ళకూడదు. ఓకే, సో అక్కడ చూసారు కదా క్వాడ్రంట్ టు రైట్ అండ్ లెఫ్ట్ అనే డిఫరెన్స్ కూడా తెలియని వాళ్ళకి ఫస్ట్ ఇచ్చారు. సో లోకల్ ఈవెంట్స్లో మైండ్ సెట్ మ్యాటర్స్. సో ఇలాంటి వాటికి ప్రిపేర్ అయ్యి ఉండాలా. సో వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్.